గుడ్ మార్నింగ్ ఎవరివన్. నా పేరు డాక్టర్ చంద్రశేఖర్ గురుగుబెల్లి. నేను శ్రీకాకుళం డే అండ్ నైట్ జంక్షన్లో గల ఊపిరి చెస్ట్ హాస్పిటల్ వ్యవస్థాపకుడిని. ఈరోజు నేను మీకు ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ అనేది చెప్పదలుచుకున్నాను. అసలు ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ అంటే ఏంటో ఫస్ట్ చూపిస్తాను. తర్వాత ఇది ఎక్కడెక్కడ మనకు ఉపయోగపడుతుంది, ఏ విధంగా ఉపయోగపడుతుంది, సో ఇన్సెంటివ్ స్పైరోమెట్రీని మనం ఎలా వాడాలి అనేది ఈరోజు నేను మీకు వివరిస్తాను. సో మొట్టమొదటిగా దీన్ని ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ ఆ ట్రైఫ్లో డివైస్ అంటారు. సో దీంట్లో మొత్తం రెడ్, ఎల్లో, గ్రీన్ కలర్ బాల్స్ ఉండేది ఒకటి, నెక్స్ట్ పైప్ ఒకటి ఉంటుంది, ఇది మౌత్ పీస్ అనమాట. సో ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ అనేది మనకి రీసెంట్గా పొట్టకు కానీ సర్జరీకి కానీ సర్జరీ చేసినప్పుడు కంట్రోల్ బిగుతు వలన లంగ్ అనేది కొద్దిగా ముడుచుకుపోతుంది. సో అప్పుడు లంగ్ వ్యాకోచించడానికి, లంగ్ ఎక్స్పాన్షన్కి ఈ ఎక్సర్సైజ్ అవసరం పడుతుంది. అలాగే ఊపిరితిత్తుల్లో శ్లాష్మం చేరడం వల్ల కానీ, ఊపిరితిత్తులు న్యూమోనియా వల్ల కానీ, ఊపిరితిత్తులు ముడుచుకుపోవడం వల్ల కానీ మనకి జరిగే ఇబ్బందిని ఈ ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ వాడితే లంగ్ అని వ్యాకోచించి ఆ ఇబ్బంది నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. అలానే కొన్ని రకాల స్పైనల్ సర్జరీ, వెన్నుపూస సర్జరీలో కానీ లేదంటే సిఏబీజీ ఓపెన్ హార్ట్ సర్జరీ కానీ అయినప్పుడు కండరాలు అనేవి వీక్ అవుతుంటాయి. సో అలా వీక్ అవుతున్న కండరాలని మనం స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి కూడా ఈ ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇన్సెంటివ్ స్పైరోమెట్రీని ఎలా వాడతాం అనేది తెలుసుకుందాం. ఇన్సెంటివ్ స్పైరోమెట్రీలో 2 ఎక్సర్సైజ్ ఉంటాయి. ఒకటి ఇన్హేల్ ఎక్సర్సైజ్, 2 ఎక్సేల్ ఎక్సర్సైజ్. ఇన్హేల్ ఎక్సర్సైజ్ అంటే గాలి లోపల పీల్చుకునే ఎక్సర్సైజ్. సో ఈ ఇన్హేల్ ఎక్సర్సైజ్లో ఫస్ట్ మనం ఇలా తీసుకొని గాలిని ఈ మౌత్ పీస్ని నోట్ లోపల పెట్టుకొని ఒకసారి అలా యూజ్ చేస్తాం. అంటే మనం నోట్లో పెట్టిన గాలి లోపలగా పీల్చేటప్పుడు ఈ బాల్స్ అనేవి పైకి లేస్తాయి. అలా లేచిన తర్వాత 6 నుంచి 10 సెకండ్ల పాటు ఊపిరిని బిగబట్టాలి. అలా బిగబట్టితే అదొక ఎక్సర్సైజ్ అవుతుంది. అలా ఎక్సేల్ ఎక్సర్సైజ్ అంటే ఏంటంటే జస్ట్ దీన్ని రివర్స్ చేసి దీన్ని తీసుకొని నోట్ని బయటికి విడిచిపెట్టాలి. అలా సో ఊపిరి మొత్తం బయటికి విడిచిపెట్టి ఒక 4 to 6 సెకండ్స్ అలా బయట విడిచిపెడుతూ ఉండాలి. అది ఎక్సేల్ ఎక్సర్సైజ్. సో ఒక ఇన్హేల్, ఒక ఎక్సేల్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మనం గంటలో 10 సార్లు అలా చేయాలి. సో గంటలో 10 సార్లు చేసి ఒక రోజులో 5 టైమ్స్ కానీ అలా చేస్తే ఈ ఎక్సర్సైజ్ అనేది మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇన్సెంటివ్ స్పైరోమెట్రీతో మన శ్లాష్మాన్ని తీసుకోవచ్చు, మన లంగ్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు, అలానే కండరాలు అంటే ఈ రెస్పిరేటరీ మజిల్స్ వీక్నెస్ని కూడా స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు. కానీ ఇది మనం సరైన పద్ధతిలో మాత్రమే యూజ్ చేయాలి, లేదంటే దీనివల్ల ఉపయోగాన్ని మనం పొందలేము. ఓకే అండి. సో అందరూ ఈ ఇన్సెంటివ్ స్పైరోమెట్రీని చక్కగా యూజ్ చేసుకొని వాళ్ళ ఆరోగ్యానికి ఉపయోగించుకుంటారని కోరుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. చంద్రశేఖర్ గురుగుబెల్లి, ఎండి పల్మనాలజీ, ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య నిపుణులు, శ్రీకాకుళం డే అండ్ నైట్ జంక్షన్, ఊపిరి చెస్ట్ హాస్పిటల్. థ్యాంక్ యూ. సర్వే జన సుఖినో భవంతు.